వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిశ్శబ్దం అమ్మా. 3-4 నిమిషాలు మాత్రమే మీకు విసిగించకుండా చెప్తాను నేను. రేపు నెల 11వ తారీఖు, ఈరోజు 31, కరెక్ట్గా 10 రోజులు ఉందమ్మా. ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీకు 2 ఓట్లు ఇస్తారు, 2 ఈవీఎం మిషన్స్. 2 ఈవీఎం మిషన్స్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులమైనటువంటి మేమిరువురం, నేను సోదరుడు అవినాష్ రెడ్డి గారు, కడప పార్లమెంట్ అభ్యర్థిగా మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తమ్ముడు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. నేను రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే మీ సోదరునైన నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యత్వానికి పోటీ చేస్తా ఉన్నా. మా ఇరువురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులం, అంటే జగన్ కి సంబంధించిన మనుషులం. ఒకరు జగన్కు సోదరులు, నేను జగన్కు అత్యంత నమ్మిన బంటును. మేమిరువురం పోటీ చేస్తా ఉన్నాం. మా గుర్తు ఫ్యాన్ గుర్తమ్మ. మా గుర్తు ఫ్యాన్ గుర్తమ్మ. మా గుర్తు ఫ్యాన్ గుర్తమ్మ. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా ఇరువురిని గెలిపించినట్టయితే ఆయన ముఖ్యమంత్రి కాగలుగుతాడు. అందువలన మీరందరూ కూడా ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయించి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థించడానికే మీ ఎదుటికొచ్చి హృదయపూర్వకంగా విజ్ఞాపన పూర్వకంగా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తానా తల్లి. నిశ్శబ్దమ్మా. ఇక ఓటు వేయడానికి 2 విషయాలు మీకు. ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయొద్దో చెప్పాలి నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మేము ఏం చేస్తామో మీకు చెప్పాలమ్మా. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు కాబట్టి, డాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాఫీ చేయలేదు కాబట్టి, ₹2 25 లీటర్ల నీళ్ల క్యాన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి, ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి, నిరుద్యోగ వృత్తి మీ పిల్లలకు 2000 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి, తాకట్టు పెట్టిన మీ బంగారు ఇడిపిస్తానని చెప్పి ఇడిపించలేదు కాబట్టి, మీ అందరికి ఇల్లు కట్టిస్తానని చెప్పి కట్టించలేదు కాబట్టి, మీ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తానని చెప్పి చదివించలేదు కాబట్టి, మీ పిల్లలకు సైకిళ్లు కొనిస్తా ఇంకోటి కొనిస్తా అని చెప్పి మోసం చేసినాడు కాబట్టి, కరెంటు పెంచినందుకు, గ్యాస్ పెంచినందుకు, బస్ ఛార్జీలు పెంచినందుకు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెంచినందుకు, డీజిల్ పెట్రోల్ పెంచినందుకు ఇవి సరిపోతాయి కదమ్మా ఆయనకు ఓటు వేయకుండా మనం ఉండడానికి, ఆయన మనకు మోసం చేసినాడని చెప్పడానికి? కరెక్ట్ కదమ్మా? ఎందుకు వేయాకండి మేము ఏం చేస్తామనేది మీరు ఎదురు చూస్తూ ఉంటారు. మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా తల్లి, నేను మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తా ఉన్నా. నా మాటను మీరు మనస్ఫూర్తిగా మీరు నమ్మండి అమ్మా, మనస్ఫూర్తిగా మీరు నమ్మండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. మే 23వ తారీఖున ఎన్నికల ఫలితాల్లో ఆయన గెలిచినాడన్న వార్త మీరు విన్న మరుక్షణం నుంచి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం నా భుజస్కంధాలపైకి వస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డి గారి భుజస్కంధాలపైకి అభివృద్ధి చేసే కార్యక్రమం వస్తుంది. ఈ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మీకు ఇస్తా ఉండే మాట ఏంటంటే, ఈ అమృతానగర్ అనే కాలనీ దాదాపుగా 5,000 ఓట్లతో ఉంది, 10,000 జనాభాతో ఉంది. ఈ కాలనీకి సంబంధించి రోడ్లు అవసరం ఉన్నాయి, కాలువలు అవసరం ఉన్నాయి, మంచినీళ్ళు అవసరం ఉన్నాయి, విద్యుత్ అవసరం ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసరం ఉంది, వెటర్నరీ హాస్పిటల్ అవసరం ఉంది, బస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కలిపితే నేను అంచనా తయారు చేపిస్తే దాదాపుగా 150 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఈ అమృతానగర్ కాలనీ పూర్తిగా అభివృద్ధి జరుగుతుంది. ఇది వాస్తవం తల్లి. మీకు నేను ఇస్తా ఉండే మాట ఏంటంటే, వినండి, మీకు నేను ఇస్తా ఉండే మాట ఏంటంటే, నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీ చేసే అభ్యర్థిగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించే క్రమంలో మొట్టమొదటి అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపు విడుదల చేసే తొలి సంతకం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ అమృతానగర్కే అవుతుందని మాత్రం చెప్పగలుగుతాను మీకు. అది కూడా అరకొరకగా అప్పుడు 50 లక్షలు అప్పుడు ₹1 కోటి కాకుండా 150 కోట్ల రూపాయలను ఒక్కటేసారి ఈ అమృతానగర్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తొలి సంతకాన్ని ప్రొద్దుటూరుకు పెట్టించి ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాతనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మరొక చోట అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మాట ఇస్తా ఉన్నా. నా మాటని విశ్వసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మా ఇరువురికి ఓట్లేసి ఫ్యాన్ గుర్తుపైన గెలిపించిన తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్న మీ కోరిక, మా కోరిక, మన కోరిక, అందరి కోరిక నెరవేర్చుకొని మన జీవితాలలో భవిష్యత్తుకు బంగారుమయం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ 150 కోట్లతో పాత్రికేయ సోదరులు కూడా చెప్తా ఉన్నా నేను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు విడుదల చేసేది మొట్టమొదట అమృతానగర్కే, అది కూడా 150 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా.